నమస్తే అండి, నేను వాణి. ఈరోజు మనం అర్చనా వెడ్స్ అభి 8వ భాగాన్ని వినేద్దామా? శనివారం ఆదివారం ఆఫీస్ ఉండదు. ఆదివారం రోజు అర్చన సుబ్బయ్య కారులో వెళ్ళడం అభి చూస్తాడు. సోమవారం ఆఫీస్కి వెళ్ళేసరికి అర్చన ఆఫీస్ మానేసింది అని తెలుస్తుంది. ఇంటికి వెళ్ళి చూసినా కూడా అర్చన కనపడదు. అలా తన కోసం చూసే టైంలోనే కీర్తన రావడం, నెల రోజుల్లో పెళ్లి చేయడం అన్నీ జరిగిపోతాయి. అప్పటికే నచ్చని పెళ్లి చేసింది అనే కోపంతో ప్రియతో మాట్లాడడం మానేస్తాడు అభి. అయినా తనే మారతాడులే అని ప్రియ కూడా ఎక్కువగా పట్టించుకోదు. వాళ్ళ స్టేటస్కి తగ్గట్టుగా చాలా గ్రాండ్గా చేస్తారు అభి కీర్తనాల పెళ్ళి. పెళ్ళయ్యాక అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఫస్ట్ నైట్కి అన్ని అరేంజ్మెంట్స్ చేస్తారు. అప్పటి వరకు తనతో సరిగా మాట్లాడిందే లేదు అభి. చాలా కంగారుగా ఉంది. ఒకవైపు మనసులో అర్చన, ఇప్పుడు పక్కన కీర్తన. తన గురించి ఆలోచించి కీర్తనకి ద్రోహం చేయకూడదు. కొద్దిగా టైం తీసుకునైనా కీర్తనాన్ని మంచిగా చూసుకోవాలి అని తన ఆలోచనలో తాను ఉన్న అభి ముందుకు వచ్చి నిలబడింది కీర్తన. హాయ్ అని షేక్ హ్యాండ్ ఇచ్చింది. అభికి ఏదోలాగా ఉంది తనని టచ్ చేయాలంటే. అలానే హ్యాండ్ ముందుకు పెట్టి హలో హస్బెండ్జీ హాయ్ చెప్పాను నేను అని అంది. హలో అన్నాడు అభి. ఇఫ్ యూ డోంట్ మైండ్ మీతో కొంచెం మాట్లాడాలి అంది కీర్తన. చెప్పండి అన్నాడు అభి. హలో అండి ఏంటి, నేను మీ వైఫ్, మరీ అలా ఉండకండి అని. నాకు చాలా రోజుల నుండి కోరిక నా ఫస్ట్ నైటు సిమ్లాలో జరగాలి అని. అందుకే ఈరోజు ఈ ప్రోగ్రాం మనం వాయిదా వేద్దామా అంది. ఓ ఓకే ష్యూర్, మీ ఇష్టం అని అన్నాడు అభి. తనకి మనసులో అయితే చాలా హ్యాపీగా ఉంది. తప్పించుకున్నా అనే ఫీలింగ్ వచ్చింది. థ్యాంక్ యూ అని అభి 2 బుగ్గలు లాగి, ఇదిగో నేను టికెట్స్ బుక్ చేశాను, మనం రేపు మార్నింగ్ వెళ్తున్నాం అని అన్నీ బుక్ చేసిన పేపర్స్ చూపించింది. ఒక్కసారిగా మళ్ళీ నీరు కారిపోయాడు అభి. అయినా చేసేదేమీ లేదు. తనకి పెళ్లి మీద, హనీమూన్ మీద ఎన్నో హోప్స్ ఉండి ఉంటాయి పాపం అని ఎటూ తేల్చుకోలేని పరిస్థితుల్లో సరే అంటాడు. ఓకే గుడ్ నైట్ అని హగ్ ఇచ్చి వెళ్ళి పడుకుంటుంది కీర్తన. అభి హనీమూన్ నుండి వచ్చిన 15 రోజుల తర్వాత అని చెప్పడం మళ్ళీ స్టార్ట్ చేసింది ప్రియ. కీర్తన పెళ్ళైనా కూడా పార్టీలు, ఫ్రెండ్స్ అంటూ మిడ్ నైట్ వరకు బయట తిరిగేది. మేము కూడా చిన్న వయసులో పెళ్లి చేసాం, తనకి నచ్చినట్టు ఉంది అని అభితో చెప్పడంతో తాను ఎక్కువ పట్టించుకునేవాడు కాదు. అభి ఆఫీస్కి వెళ్ళాక లేచేది. తన ఆఫీస్ నుండి వచ్చే ముందు బయటికి వెళ్ళేది. మళ్ళీ ఎప్పుడు వచ్చేదో తెలిసేదే కాదు. అభి నాతో మాట్లాడడం పూర్తిగా మానేశాడు. అలా రోజులు గడుస్తూ ఉంటే ఒకరోజు కీర్తన అప్పుడే లేచి హాల్లోకి వచ్చింది. నేను బ్రేక్ఫాస్ట్ చేసి లంచ్కి ప్రిపేర్ చేస్తున్నా. సడన్గా కళ్ళు తిరిగి హాల్లో పడిపోయింది. నాకు టెన్షన్గా అనిపించి అభికి, డాక్టర్కి కాల్ చేశాను. అభి మీటింగ్లో ఉన్నాడు. తను వచ్చేసరికి డాక్టర్ వచ్చి గుడ్ న్యూస్ చెప్పేసి వెళ్ళిపోయింది. ఇంకా మా ఆనందానికి అవధులే లేవు. ఎంతో సంతోషించాం. అర్చనాన్ని చేసుకొని ఉంటే ఇంత హ్యాపీగా ఉండకపోయి ఉండవచ్చు అని నేను అభితో అన్నాను. ఇష్టం లేకుండా చేసిన ఇద్దరి మధ్యలో ఇంకో పర్సన్ రావడం వలన ఆ బంధం బాగా బలపడుతుంది అని నేను ఎంతో ఆనందపడ్డాను. కానీ అంటూ మాట్లాడలేక వస్తున్న కన్నీరుని తన కొంగుతో తుడుచుకుంటూ అసలు విషయం చెప్పడం పూర్తి చేసింది. అదంతా విన్న మంజు ఫోన్లో వింటున్న అర్చన ఇద్దరికి ఆల్మోస్ట్ ఫ్యూజులు ఎగిరిపోయినంత పని అయింది. అసలు ఏం మాట్లాడాలో కూడా అర్థం అవ్వలేదు మంజుకి. లాయర్ గారికి మాటలు కరువయ్యాయి అంటే ఇక అర్చనకైతే ఏమీ అర్థం కావడం లేదు. ఎందుకు ఇలా జరగాలి? అసలు నేను అభి లైఫ్ నుండి వెళ్లకుండా ఉండాల్సింది. ఇంత జరుగుతుంటే కనీసం నేను దగ్గరున్నా బాగుండేది అని తను అభిని వదిలి, ఈ ఊరు వదిలి వెళ్ళటానికి రీజన్ని గుర్తు చేసుకుంది అర్చన. అభి బర్త్డే ముందు రోజు అభి ఇంటి వెనక నుండి ఉన్న చిన్న గేట్ నుండి లోపలికి వచ్చి అభికి హ్యాపీ బర్త్డే చెప్దాం, తనతో మాట్లాడాలి అని లోపలికి రాబోయిన అర్చనకి అక్కడ ప్రియా, అభి మాట్లాడుకుంటున్న మాటలు వినపడి అలానే ఆగిపోయింది. అభి ప్రేమ అని తన వెంట పడకుండా పెళ్లి గురించి డైరెక్ట్గా వాళ్ళ అమ్మతోనే మాట్లాడుతున్నాడా
అని చాలా సంతోషంగా చూసింది. అక్కడ ఇద్దరి మధ్య జరిగే సంభాషణ అంతా కూడా వినింది. ప్రియా అన్న ప్రతి మాట తనకి చాలా బాధ కలిగించాయి. ఆలోచిస్తే అది కూడా నిజమేలే అనిపించింది. పని మనిషిని ఇంట్లోకి రానిస్తే ఇల్లు బాగుంటుంది. అదే పని మనిషిని నెత్తి మీద పెట్టుకుంటే ఆ బరువుకి మనం తల దించుకోవాల్సి వస్తుంది. ఈ మాటే తనకి పదే పదే గుర్తు వస్తూ ఉంది. ఏం చేయాలో తోచలేదు. అసలు అలా ఎలా నేను ఆలోచించగలిగాను? నాది కూడా తప్పే కదా అని అనుకుంది. నెక్స్ట్ డే ఆఫీస్కి వెళ్ళగానే జాబ్ మానేస్తున్నట్లు చెప్పింది. ట్రైనీ అవడంతో వెంటనే ఒప్పుకున్నారు. అంతేకాకుండా ఆ రోజు చివరిసారి అభిని చూడాలి అనే పార్టీకి వెళ్ళింది. నెక్స్ట్ డే ఊరు వదిలి వెళ్ళిపోయింది. ఈ 16 నెలల్లో కూడా తను ఇక్కడికి రానేలేదు. అన్నీ గుర్తు వచ్చి కళ్ళల్లో తిరుగుతున్న కన్నీరుకు ఎదురుగా ఉన్న ల్యాప్టాప్ మసకగా కనబడుతుంది. వెంటనే ల్యాప్టాప్ క్లోజ్ చేసి వాష్రూమ్కి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుని వచ్చింది. కాఫీ షాప్లో మంజుకి ఏం మాట్లాడాలో తెలియడం లేదు. మళ్ళీ ఒక కాఫీ ఆర్డర్ చేసింది. అది వచ్చేలోపు వాష్రూమ్ వెళ్ళొచ్చింది. ప్రియ ఇంకా అలానే ఉంది. ప్రియా అని పిలిచింది మంజు. చెప్పండి అంది ప్రియ. ప్రేమ్ గురించి మీకు బాధగా ఉందా అని అడిగింది. లేదు, ఇన్ని రోజులు స్టేటస్ అని బయట తెలిస్తే మా ఊరిలో పరువు అని ఆలోచిస్తూ ఆగాను. కానీ ఇప్పుడు కూడా నేను అలా ఆలోచిస్తే నాకన్నా మూర్ఖురాలు ఇంకొకరు ఉండరు అని నాకు అర్థమయ్యేసరికి కాస్త లేట్ అయింది. అయినా పర్లేదు, మీరు కొంచెం ప్రయత్నం చేయండి. అభిది తప్పు లేదు అని నిరూపించండి. అభి ఆ పాపని తీసుకొని వేరే కంట్రీ వెళ్ళే ఆలోచనలో ఉన్నాడు. నేను కూడా ఇక్కడ అన్నీ వదిలేసి వెళ్ళి మా అత్తగారితో ఉందాం అనుకుంటున్నాను. మా బావగారు వాళ్ళు కూడా ఇప్పుడు ఇక్కడ ఉండడం లేదు. నేను వెళ్ళిపోయే ముందు నా అభి నిర్దోషి అని తెలిస్తే చాలు. నా పూర్తి సహకారం మీకుంటుంది. ఎలా అయినా సరే ఈ కేసు నుండి అభిని బయటపడేలా చేయండి. నాకు వాళ్ళ మీద కోపంగా ఏమీ లేదు. కేవలం సమాజం దృష్టిలో నా కొడుకు మంచివాడు అని తేలితే చాలు అని అంటుంది. ఈ మాటకి కోపంగా చూస్తుంది మంజు. ఇంకా ఏంటండి మీరు ఇప్పుడు కూడా సమాజం కోసమే మాట్లాడుతున్నారు? అసలు మీలా స్టేటస్ అని ఫీల్ అయ్యి చుట్టూ జరిగే అన్నింటినీ భరిస్తూ ఉంటే ఇలానే ఉంటుంది. మీ ఫీలింగ్స్ కోసం మీ కొడుకు ప్రేమను దూరం చేశారు. కనీసం మీరు తనకు దాని నుండి బయటకు వచ్చే ఛాన్స్ అయినా ఇచ్చారా? అంటే అది లేదు. వెంటనే పెళ్ళి. ఆ పెళ్ళి అప్పుడైనా ఆ అమ్మాయి ఎలాంటిది అని తెలుసుకున్నారా? ఇంకా పెళ్ళి తర్వాత తన బిహేవియర్ చూసైనా కూర్చోపెట్టి మాట్లాడారా? లేదు. ఏంటి, డబ్బులు ఉన్న పిల్లలు ఇలా పార్టీలు అవి ఇవి అని తిరగడం సహజం అని మీరు చేసిన పనిని మీరే సమర్థించుకొని, అసలు మీరు కాస్త పెద్ద మనసుతో ఆ రోజు ఆలోచించి ఉంటే మీ కొడుక్కి ఈ పరిస్థితి వచ్చేదా? ఇప్పుడు కూడా మీరు ఏమీ చేయలేని పరిస్థితిలో ఉంటే మిమ్మల్ని కాపాడటానికి వచ్చింది కూడా మీ పని మనిషినే, అది గుర్తుపెట్టుకోండి అని సీరియస్గా లేచి అక్కడి నుండి వెళ్ళిపోయింది మంజు. నెక్స్ట్ డే మంజు, అర్చన కావలసిన ఆధారాలన్నీ సేకరించే పనిలో ఉన్నారు. ప్రతిరోజు అర్చన వెళ్ళి పాపని పడుకోబెట్టి రావడం చేసేది. కానీ ఒక్కరోజు కూడా కీర్తన కనపడకపోయేది. అదే విషయం మంజుకి కూడా చెప్పడంతో చెప్పా పెట్టకుండా ఒకరోజు మంజు నైట్ 11 తర్వాత ఇంటికి లేడీ కానిస్టేబుల్ని పంపింది. అప్పటికి పాప ఏడుస్తూ ఉంది. రోజు హాయిగా అర్చన ఒడిలో పడుకునే పాపకి ఆ రోజు అర్చన కూడా రాకపోవడంతో గుక్క పెట్టి ఏడుస్తూనే ఉంది. ఎంత ప్రయత్నించినా అభి వల్ల అవడమే లేదు. ప్రియా ప్రయత్నాలు కూడా ఏమాత్రం పనిచేయడం లేదు. అప్పుడే డోర్ కొట్టింది ఒక లేడీ కానిస్టేబుల్. ఏం చేస్తున్నారు అని అడిగింది. పాప ఏడుస్తుంటే చూసి. తల్లేది అని అడిగింది. దానికి అభి, ప్రియా ఇద్దరు ఒకరి ఫేసులు ఒకరు చూసుకున్నారు. కానీ ఏమీ మాట్లాడలేదు. కానిస్టేబుల్ లోపలికి వచ్చి కీర్తన రూమ్ డోరు గట్టిగా కొట్టింది. ఒక 15 నిమిషాల తర్వాత డోర్ తీసింది కీర్తన. ఏంటమ్మా, పాప అంతలా ఏడుస్తూ ఉంటే ఎలా పడుకున్నావు? పాపను చూసుకునేది లేదా అని గట్టిగా అడిగింది. సారీ అని చెప్పి పాపని ఎత్తుకుంది. పాప ఏడుపు ఇంకా పెంచింది.
ఏమైంది అని కానిస్టేబుల్ అడగడంతో తనతో కాస్త అలవాటు తప్పిందండి, అందుకే అని అభి విసురుగా పాపని కీర్తన నుండి తీసుకొని లోపలికి వెళ్ళి పాలు పట్టి ఉయ్యాల్లో వేసి ఊపుతూ ఉన్నాడు. కానిస్టేబుల్ కూడా వెళ్ళిపోయింది అక్కడి నుండి. చాలాసేపటి నుండి ఏడ్చి అలానే నిద్రపోయింది పాప. అభి కూడా ఉయ్యాల కానుకొని అలానే నిద్రపోయాడు. నెక్స్ట్ డే కీర్తన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ రేపు కోర్టుకు రావాలి అని నోటీస్ పంపింది మంజు అభి తరపున. ఆ రోజు ఈవినింగు మంజుకి కాల్ చేశాడు అభి. చెప్పండి క్లయింట్ గారు, ఫైనలీ ఫోన్ చేశారు అంది నవ్వుతూ మంజు. మీరు ఎందుకు ఇంతలా ఈ కేసుపై ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో నాకు తెలీదు, కానీ ఒకటి మాత్రం చెప్పాలి, రేపు కేసు విషయం ఎట్టి పరిస్థితుల్లో బయటికి రాకూడదు. ఇప్పుడు కాకపోయినా రేపు అనే రోజు ఇలా జరిగింది అని పాపకి తెలిస్తే తను ఎలా రిసీవ్ చేసుకుంటుందో నేను ఊహించలేను. అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను అని ఫోన్ కట్ చేశాడు అభి. అమ్మా అర్చన, వీడికేంటే మరి ఇంత పొగరు? తన కోసమే కదా మనం ఇన్ని చేస్తున్నాం, కనీసం థ్యాంక్స్ కూడా లేదు. ఇంకా రేపు ఈ విషయాలన్నీ అంట బయట తెలియకూడదంట అని అంది అర్చనతో. అర్చన చిన్నగా నవ్వి, రాజుకి కిరీటమే అందం, అభికి తన పొగరే అందం అంది ఏదో ట్రాన్స్లో ఉండి. ఆహా అవునా, మరి ఆ రాజుని ఎప్పుడు నీ వాడిని చేసుకుంటావు అని అడిగింది మంజు అర్చనాని. మ్యామ్, అయినా నేను ఇంకా మర్చిపోలేదు ప్రియా అమ్మగారి మాటలు, అది ఎప్పటికీ జరగదు అని అంది అర్చన. ఓ అవునా, అయితే మా రిలేటివ్ ఉన్నాడు ఒక అబ్బాయి, తనకి మంచి అమ్మాయిని చూడమని నాకు చెప్పాడు. రేపు కేసు అయిపోతే ఎల్లుండి పెళ్లి చూపులు పెట్టుకుందామా అని అడిగింది అర్చనాని. మ్యామ్ ప్లీజ్, నేను పెళ్ళికి రెడీగా లేను, అర్థం చేసుకోండి అనింది. హాహా చేసుకున్నాలే, రేపుటితో నీ అభి ఫ్రీ బర్డ్ అయిపోతాడు. ఇక 1 మంత్లో అన్నీ క్లియర్ అయిపోతాయి. అప్పుడు నీకు ఒక ఛాన్స్ ఇస్తా, వెళ్ళి నీ లవ్ మ్యాటర్ చెప్పావా సరే, లేదంటే నేను మీ అమ్మ వాళ్ళతో మాట్లాడి నీ పెళ్ళి సెటిల్ చేసేస్తా, తర్వాత నీ ఇష్టం అని ఇక వెళ్ళి పడుకో, నైటు పాప వల్ల సరిగా నిద్ర ఉండటం లేదు కదా అని నవ్వుతుంది మంజు. అర్చన కూడా చిన్నగా నవ్వి మార్నింగ్ 10కి కోర్టులో కలుద్దాం అని ఇంకక్కడి నుండి ఇంటికి వచ్చేసింది. నెక్స్ట్ డే బిగ్ డే ఇన్ కీర్తన అండ్ అభి లైఫ్లో. ఎప్పట్లానే జడ్జి గారు వచ్చారు, లాయర్లు కూడా వచ్చారు. అంతా సెటిల్ అయ్యి అటెండరు కేసు నెంబర్ చెప్పడంతో ఈ కేసుకు సంబంధించిన అందరూ అలర్ట్ అయినారు. మంజు గారు లేచి అందరినీ విష్ చేశారు. కీర్తన తరపు లాయర్ గారు లేచి ముందుగా తన వాదన మొదలుపెట్టారు. మైలార్డ్, ఇది కేవలం భార్య భర్తకి సంబంధించిన కేసు. ఇందులో ఎందుకు మీరు మొత్తం ఫ్యామిలీని ఈ కేసులోకి లాగాలి అనుకోవడం వెనుక కారణం ఏంటో మేము తెలుసుకోవచ్చా అని అడిగింది. ఎస్ మైలార్డ్, ఖచ్చితంగా తెలుసుకోవచ్చు. ముందుగా నేను నోటీసులు పంపిన అందరితో మాట్లాడితే అన్నీ మీకే తెలుస్తాయి. మొదటగా నేను కీర్తన మేనత్త అంజలి గారితో మాట్లాడాలి అని అనుకుంటున్నాను అనడంతో అంజలి వచ్చి బోన్లో నిలబడింది. గుడ్ మార్నింగ్ అంజలి గారు. గుడ్ మార్నింగ్ అండి అంది అంజలి. చెప్పండి అంజలి గారు, మీరే కదా ప్రసాద్ గారికి ప్రేమ్ గారికి ఈ సంబంధం మాట్లాడిన పెళ్లి పెద్ద అని అడిగింది అంజలి. అవునండి అనింది మంజు. ఆహా, అసలు మీకు ప్రేమ్ గారి కుటుంబం ఎలా తెలుసు? అంజలి, మా హస్బెండ్ ఇంకా ప్రేమ్ గారు పార్ట్నర్సు. మంజు వెంటనే, ఓ మరి మీ హస్బెండ్ గారు కూడా వచ్చారా ఇప్పుడు? అంజలి బాధగా తల కిందికి వేసుకొని కొంగు నోటి దగ్గర పెట్టుకొని, మా హస్బెండ్ చనిపోయారండి అని అంటుంది. మంజు, ఓ ఐఎమ్ సారీ, ఎప్పుడు చనిపోయారు, ఎలా చనిపోయారు? కీర్తన లాయరు, అబ్జెక్షన్ మై లార్డ్, ఈ కేసుకి అంజలి హస్బెండ్ గారికి ఏంటి సంబంధం అని అడిగింది. మంజు, ఉందండి అసలు సంబంధం అక్కడే మొదలైంది. అంజలి సూసైడ్ చేసుకున్నారు 3 years బ్యాక్. రీజన్ ఏంటి అని అడిగింది మంజు. అంజలి, బిజినెస్లో లాస్ వచ్చింది. మంజు, దానికి మరి మీ హస్బెండు ప్రేము బిజినెస్ పార్ట్నర్స్ అన్నారు, కానీ ప్రేమ్ బిజినెస్లు చాలా బాగా రన్ అవుతున్నాయి కదా.
అంజలి, కానీ ఆ బిజినెస్లో మా హస్బెండ్ కేవలం వర్కింగ్ పార్ట్నర్ మాత్రమే. షేర్స్ ఏమీ లేవు. మేము లాస్లో ఉన్నాం. దాని నుండి బయటపడడానికే జాబ్ చేయాల్సిన పరిస్థితి. కానీ ప్రేమ్ గారు మా హస్బెండ్ ఫ్రెండ్, అందుకే వర్కింగ్ పార్ట్నర్గా పెట్టుకున్నారు. అయినా కూడా అప్పుల బాధలు పెరిగిపోయి తట్టుకోలేక సూసైడ్ చేసుకున్నారు అని కళ్ళ నిండా నీళ్లతో చెప్పింది. మంజు, ఓ ఐఎమ్ సారీ అండి. అంజలి, ఓకే పర్లేదండి అనింది. మరి మీకు పిల్లలు లేరా అని అడిగింది మంజు. అంజలి, ఉన్నాడు, ఒక బాబు. మంజు, మరి మీ కొడుకుండగా ఎందుకు బయట సంబంధం చూశారు? మీకేమైనా గొడవలున్నాయా? అయ్యో అదేమీ లేదు అనింది అంజలి. మరి ఎందుకని పెళ్లి చేయలేదు? అంజలి మౌనంగా ఉంది. మంజు, ఓ మరి ఇప్పుడు డైవర్స్ ఇస్తే తనకే ఇచ్చి చేద్దామని అనుకుంటున్నారా అని తన వైపే చూసింది. అంజలి, అలా ఏమి లేదు అని నీళ్లు నములుతూ ఉంది. మంజు, ఓకే, ఇట్స్ ఓకే, నేను జస్ట్ నా ఒపీనియన్ చెప్పాను. సరే, మరి ఇప్పుడు మీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏంటో నేను తెలుసుకోవచ్చా? అంజలి దానికి అది మరి నేను అంటూ ఉంది. మంజు, ఓకే, థ్యాంక్ యూ మై లార్డ్. నెక్స్ట్ ఐ వాంట్ టాక్ విత్ ప్రసాద్ గారు ప్లీజ్. ప్రసాద్ గారు బోన్లోకి వచ్చారు. మంజు, హలో ప్రసాద్ గారు. ప్రసాద్, నమస్తే అమ్మా అన్నాడు. మంజు, అవును, మీ అమ్మాయికి కట్నం ఎంత ఇచ్చారు? కీర్తన లాయరు, అబ్జెక్షన్ మై లార్డ్. కట్నం తీసుకోవడం నేరం అని, ఇవ్వడం కూడా నేరం అని మర్చిపోయినట్టున్నారు మంజు గారు. మంజు దానికి, ఎస్ యువర్ ఆనర్, రైట్, కానీ లాంఛనాలు ఇవ్వచ్చు కదా. ఏం లాంఛనంగా ఇచ్చారో తెలుసుకోవచ్చా ప్రసాద్ గారు? ప్రసాద్, ఏమీ ఇవ్వలేదు, ప్రేమ్ గారు వద్దు అని చెప్పారు. మంజు, ఓ పెళ్ళెక్కడ చేశారు? పెళ్ళికి ఖర్చు ఎవరు పెట్టారు? ప్రసాద్, ప్రేమ్ గారే, తనకున్నది ఒకే కొడుకు అవడంతో అన్నీ వాళ్లే చేసుకున్నారు. మరి మీకుంది కూడా ఒకే కూతురు కదా అని అడిగింది మంజు. ప్రసాద్, అది అన్నాడు. మంజు, సరే ఓకే, మీరు బిజినెస్లు చేస్తారు కదా, కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నారు అనుకుంటా, ఇంకా రియల్ ఎస్టేట్ అని కూడా విన్నాను, నిజమేనా? ప్రసాద్, అవును అన్నాడు. మంజు, మరి మీ కంపెనీ నుండి ఈ మధ్య వచ్చిన వెంచర్స్ ఏమిటి? ప్రసాద్, ఇప్పుడు ఏమీ లేవు అన్నాడు. మంజు, ఓ అంటే మీరు ఇప్పుడు లాస్లో ఉన్నారన్నమాట. ప్రసాద్, అలా ఏమీ లేదు అన్నాడు. మంజు, ఓకే, మీరు వెళ్ళండి అని అనింది. తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందామా? ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.